డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. మా స్కూల్లో మా హెడ్ మాస్టర్ విజయ్ ప్రకాష్ సార్ అని మమ్మల్ని మోటివేట్ చేయడానికి ఎప్పుడూ ఒక స్టోరీ చెప్పేవారు. ఒకతను కప్పల గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నాడంట. జంప్ అనగానే ఆ కప్పలు జంప్ చేయాలి. వీడేం చేస్తున్నాడు, ఆ కప్ప 4 కాళ్ళలో ఒక కాలు నరికేసి జంప్ అని అరుస్తున్నాడు. ఆ కప్ప కష్టపడి జంప్ చేస్తుంది. 2వ కాలును కూడా నరికేసి జంప్ అని అరుస్తున్నాడు. ఆ కప్ప కష్టపడి నొప్పితో చాలా బాధపడుతూ జంప్ చేస్తుంది. 3వ కాలును కూడా నరికేసి జంప్ అని అరుస్తున్నాడు. ఆ కప్ప చిత్రహింసలు తట్టుకోలేక ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని జంప్ చేస్తుంది. అంతటితో ఆగకుండా 4వ కాలును కూడా నరికేశాడు. అంతటితో ఆ కప్ప జంప్ చేయలేకపోయింది. వెంటనే రిపోర్ట్ రాసేశాడు. 4 కాళ్ళు నరికేగానే కప్ప జంప్ చేయలేకపోయింది, కప్పకి చెవులు వినపడవు అని. ఈ ప్రపంచంలో చాలామంది మనుషుల అవగాహన కూడా ఇంతే. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం రెండూ మన తప్పే. మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత మన సక్సెసే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఓకేనా? ఏంటి, అర్థమైందా? ఎంత క్లారిటీగా చెప్పిన తర్వాత నాకే కాదు, మన ఆడియన్స్కి కూడా అర్థమైంది.